వెల్కమ్ టు అవర్ ఛానల్. బేబీ కుచ్చులు ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నాను. వెన్నీ క్రేప్ అంటారు కదా ఆ శారీ. దాని కలర్ కాంబినేషన్ లో నేను ఈ 2 సిల్క్ థ్రెడ్లు తీసుకున్నాను. వాటిని ప్యాడ్కి చుట్టేసుకున్నాను. 100 టైమ్స్ చుట్టుకుని దాన్ని ఐరన్ చేసుకుని ఒకసారి పక్కన పెట్టుకున్నాను. గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్. దాన్ని చిన్న సూదిలోకి నీడిల్లోకి ఎక్కించుకుని పెట్టుకున్నాను. అలాగే ఇది దబ్బనం అనమాట తీసుకున్నాను. అలాగే మార్కరు, ఇలా ఒక చిన్న స్టిక్ తీసుకున్నాను. మనకి 1 ఇంచ్ ఉన్న అంత స్టిక్ ఒక పుల్ల తీసుకున్నాను అనమాట, చిన్నది. దాని గ్యాప్తో నేను 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇవి టాజిల్స్ కూడా 1 ఇంచ్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను. అందుకే ఆ చిన్న స్టిక్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దప్పనం తీసుకుంటున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, రంధ్రం చేసుకోవాలి. శారీ ఏమి పాడవుతుంది ఇలా రంధ్రం చేసినప్పటికీ. మనం పికో చేస్తాం కదా, కంపల్సరీ పికో చేస్తేనే బాగుంటుంది అనమాట, మామూలుగా నార్మల్ కుట్టు వేసేదానికంటే. ఆ హోల్లో నుండి ఈ సిల్క్ థ్రెడ్ ని ఇలా బయటకు తీసుకోవాలి. ఇది ప్యాడ్ తో ఎలా చుట్టుకోవాలనేది ఇంతకుముందు చాలా వీడియోస్ లో చూపించాను. 100 సార్లు చుట్టుకున్నాను అనమాట, 100 టైమ్స్ చుట్టుకున్నాను. చివర్లో మన గమ్ముతో దారపోగులు అటు ఇటు పోకుండా అతికించేసుకున్నాను. చూసారు కదా, ఇది 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ ఉన్నంతగా నేను కట్ చేసుకుంటున్నాను. లెంత్ చూసుకున్నాను, 1 ఇంచ్, 1 అంగుళం అంతా వచ్చే విధంగా మనం టాజిల్ పెట్టుకున్నాను. బేబీ కుచ్చులు అంటున్నాం కాబట్టి చాలా చిన్నగా వస్తాయి. ఇప్పుడు జరీ థ్రెడ్ ఉంది కదా, చిన్న సూదిలోకి ఎక్కించుకుని పెట్టుకున్నాను కదా, దాన్ని కింద నుండి పైకి తీసుకుని దీన్ని ఒక 4-5 సార్లు ఇలా చుట్టుకోవాలి, గట్టిగా చుట్టుకోవాలి. చివర ముడి వేయాల్సిన అవసరం లేదు, వెనక పట్టేసుకుంటే సరిపోతుంది. 2 లైన్స్ ఎక్కించుకున్నాను. 1 లైన్ ఎక్కించుకుని చివర 2 లైన్స్ వస్తుంది కదా, ఇలా ఎక్కించుకుని దీన్ని ఒక 2 సార్లు ఇలా నాటు వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఇంకొకసారి వేసుకోవాలి. అప్పుడు ఆ దారం అటు ఇటు పోకుండా జరీ థ్రెడ్ గట్టిగా ఉంటుంది. దీన్ని ఇలా ముడి వేసుకున్న తర్వాత పైనుండి జరీ థ్రెడ్ నుండి కిందకి వచ్చే విధంగా ఆ నీడిల్ని బయటకు తెచ్చుకోవాలి. ఇలా బయటకు తెచ్చుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. మనకి ఒకసారి 1-2 చేస్తే అర్థమైపోద్ది. అది 1 ఇంచ్ గ్యాప్తో, 1 ఇంచ్ గ్యాప్, ఇంకా 1 ఇంచ్ పొడవు కూడా, టాజిల్స్ పొడవు అలా చేసుకోవాలి. ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్ ముందు వేసే కదా కూర్చో. ఇప్పుడు డార్క్ గ్రీన్ అనమాట, ఇది బాటిల్ గ్రీన్ అంటాం కదా, డార్క్ గ్రీన్. పళ్ళు బార్డర్ ఈ కలర్ లో వచ్చింది. శారీ మొత్తం ఆనియన్ కలర్. ఆ కాంబినేషన్ లో ఈ 2 కలర్స్ తీసుకుని వేస్తున్నాను. మనకి ఏ విధమైన బీడ్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా ఓన్లీ థ్రెడ్ తోనే ఈ విధంగా చేసుకోవచ్చు బేబీ కుచ్చులు. ఓన్లీ థ్రెడ్స్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. బీడ్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఎక్కువ మైసూర్ సిల్క్ శారీస్ కి, మంచి పట్టు శారీస్ కానీ ఇలా వేసుకుంటారు. బీడ్స్ అలాంటివి ఏం పెట్టకుండా బేబీ కుచ్చులు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా చుట్టేసుకున్నాం కదా, ఈ విధంగా 2-3 సార్లు ముడి వేసుకోవాలి.
చాలా ఈజీగా సింపుల్ గా వేసుకోవచ్చు. ఇవి దగ్గరకు వస్తాయి కుచ్చులు. ఇది ఏ విధమైన బీడ్స్ అవి లేవు కాబట్టి కుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండదు. అంటే గబక్కన మనం కూర్చున్నా కొంగు అడ్డుపడినా కింద కూర్చున్నప్పుడు మనకి కొంగు కింద పడి అవి ఏమన్నా గుచ్చుకుంటే అలా ఏమి ఉండదు. బీడ్స్ అలాంటివి ఏమి లేవు కాబట్టి ఓన్లీ థ్రెడ్ తోనే ఇలా వేసుకోవచ్చు. బేబీ కుచ్చులు చాలా చిన్నగా వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత సింపుల్ గా ఈజీగా ఈ బేబీ కుచ్చులు వేసుకోవచ్చు అనేది చూపించాను కదా. ఎక్కువ పొడవు లేకుండా చిన్నగా వేసుకోవాలి. ఇంకా బీడ్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా సింపుల్ గా ఇలా వేసుకోవాలి. మంచిగా మంచి శారీస్ అన్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. శారీ కలర్ చూసారు కదా, ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్, ఇంకా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. ఈ 2 కలర్స్ వేసాను, ఒకదాని తర్వాత ఒకటి వేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ హంగామా లేకుండా బీడ్స్ కుందన్స్ అలాంటివి ఏమి లేకుండా మామూలుగా బెల్స్ కానీ అలాంటివి ఏమి లేకుండా ఈజీగా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. పట్టు శారీస్ కి మంచి మంచి శారీస్ కి ఇలా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇలాంటి వీడియోస్ మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.